చిన్నారులను విద్యార్థి దశ నుండే సమర్థవంతమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఎయిమ్ కిడ్స్ స్కూల్ కృషి చేయటం జరుగుతుందని ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని వేలంగి గ్రామంలోని ఎయిమ్ కిడ్స్ స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎయిమ్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఏ గాడ్విన్ సూచనలతో ఎయిమ్ సంస్థల కోఆర్డినేటర్ మేడపాటి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రు వెంకన్నరాయ్ చౌదరి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు విశిష్ట అతిథులుగా పాల్గొనగా, ఎంఆర్పీఎస్ కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు పలివెల రమేష్ బాబు గౌరవ అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అతిథుల పాఠశాల సిబ్బంది అతిథులకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం అతిథులు పేరాబత్తుల రాజశేఖరం, కటకంశెట్టి ప్రభాకర్లు మాట్లాడుతూ చిన్నారులను విద్యార్థి దశ నుండే సమర్థవంతమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఎయిమ్ కిడ్స్ స్కూల్ కృషి చేయటం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇటువంటి మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో కేరళ రాష్ట్రానికి చెందిన ఎస్ఏ గాడ్విన్ ఈ గ్రామంలో ఇంత చక్కటి వాతావరణంలో పాఠశాలను ఏర్పాటు చేయటం, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించడం అభినందించదగిన విషయమని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అందించేలా ప్రతి పాఠశాల చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎయిమ్ కిడ్స్ పాఠశాల నుండి నవోదయకు ఎంపికైన అక్షయ సత్య ఈశ్వరీదేవి అనే విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పాఠశాలలోని వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెలుగుల లచ్చారావు, పట్టాభి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి నాగమణి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి యాన్యువల్ డేకి 9వ వార్షికోత్సవ దినోత్సవం అంటే ఇంకా గ్రామంలో 9 సంవత్సరాల పాటు విజయవంతంగా కొనసాగుతున్న స్కూల్కి వార్షికోత్సవం అంటే మాటలు కాదు. ఆయనకి ముందుగా గాడ్విన్ గారికి అందరికీ కూడా గాడ్విన్ గారికి ముందుగా మీరు తప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంత క్రమశిక్షణగా 9 సంవత్సరాల పాటు ఏ ఊరు వెళ్లకుండా మరి ఇక్కడే ఉండి మరి తీర్చిదిద్దుతున్నటువంటి విద్యార్థులని అభ్యున్నతిగా తీర్చిదిద్దుతున్నటువంటి రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ నాగమణి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరూ వచ్చారు ఈరోజు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, తల్లులు ఏమనుకుంటారు, మా పిల్లలు పెద్ద స్కూల్లో చదవాలని ప్రతి తల్లికి కోరుకుంటుంది. ఉంటుందా ఉండదా అమ్మా? ఉంటుంది. కానీ మనకున్న పరిస్థితులను బట్టి, మనం ఉంటున్న ఏరియాలను బట్టి, మనం ఉంటున్న పరిస్థితి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి, మన పొలాలు అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం బయటికి వెళ్ళి చదివించాలన్నా భయంతో ఉంటాం పిల్లల్ని. మన ఊర్లోనే అదే క్వాలిటీతోటి మరి అత్యంత తక్కువ ఫీజులతోటి సేమ్ క్వాలిటీతోటి కార్పొరేట్కి ఎక్కడా తగ్గకుండా వచ్చే స్కూళ్ళు ఉంటే మనం వెంటనే వాటికి జాయిన్ చేసి మన కోరిక ఎలా తీరిందని చెప్పి మనం అందరం అనుకుంటాం సహజం. కానీ వీళ్ళు కూడా 9 సంవత్సరాల మట్టి 7వ తరగతి వరకు క్లాసులు పెట్టి ఎయిమ్ కిడ్స్ అంటే ఒక లక్ష్యంతో ఉన్న పిల్లలని స్కూల్లో తీర్చిదిద్ది 7వ తరగతి వరకు షైన్ చేసి, ఆ తర్వాత 7వ తరగతి నుంచి మనం ఏ స్కూల్కి వెళ్ళాలో కూడా డిసైడ్ చేసి వాళ్ళ పరిస్థితిని బట్టి ముందుకు పంపిస్తున్నటువంటి యాజమాన్యానికి ఒక్కసారి మీరు చేతులెత్తి అందరూ తప్పట్లు కొట్టవలసిందిగా అందరూ కోరుకుంటున్నాను. కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఎంతో పెద్ద మనసుతో గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకి ఉన్నతమైన క్వాలిటీ విద్యను అందించాలన్న మంచి ఉద్దేశంతో మరి స్కూల్ని స్థాపించడం, ఆయనకి మా తరఫున, మీ అందరి తరఫున, పేరెంట్స్ తరఫున, ఈ గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ స్కూల్లో మరి చిన్నపిల్లలకి విద్యాబోధన నేర్పించడం అంటే చాలా కష్టం. యూకేజీ, ఎల్కేజీ విద్యని మరి ఎంతో డిసిప్లైన్గా ఈరోజు నేను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది.
పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా ఒక డ్రెస్ కోడ్తో మంచి అలంకరణతో మరి ఇంత అద్భుతంగా మరి పిల్లల్ని తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా, అలాగే హెచ్ఎం గారికి ప్రత్యేకమైన అభినందనలు. పిల్లలు ముఖ్యంగా మన నెహ్రూ గారు ప్రధానమంత్రి, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలను ఉద్దేశించి ఎప్పుడు ఆయన చెప్తూ ఉండేవారు, నేటి బాలలే రేపటి పౌరులు. మరి దాన్ని ఇక్కడ చూస్తుంటే ఆయన మాటలని సార్థకం అయినట్టు నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. అదేవిధంగా నేను చాలా ప్రైవేట్ స్కూల్స్కి, యూనివర్సిటీకి, చాలా కార్పొరేట్ స్కూల్ కూడా వెళ్ళాను. చాలా పెద్ద స్కూల్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఇంత మారుమూల ప్రాంతంలో మరి ఎయిమ్స్ యాజమాన్యం ఏ స్వార్థం ఆలోచించకుండా పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులకి కూడా ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను వారికి అందించాలన్న సదుద్దేశం ఏదైతే ఉందో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కాంపిటీషన్లో కూడా ఈ స్కూల్ నుంచి మరి నవోదయకి సెలెక్ట్ అవ్వటం అంటే చాలా చిన్న విషయం కాదు. అలాంటి ఇంకా ముందు మేము చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో మా స్కూల్లో, మాది చాలా మారుమూల ప్రాంతం, నేను కోరుకొండ సైన్స్ స్కూల్కి సెలెక్ట్ అయ్యాను. ఆ రోజుల్లో మా గురువు గారు ఖమ్మంపాటి రామ్మోహన్ గారని, ఆయన ప్రత్యేకించి పిల్లల్లో యొక్క సృజనాత్మకతని వారు గుర్తించి ఎవరైతే ఈ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతారన్న వారిని ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారిని కొంతమందిని ఆ రోజుల్లోనే, ఈ ఎంత నేను చెప్పేది 80sలో నేను చెప్తాను, చాలా రోడ్లు కూడా సౌకర్యాలు లేని ప్రాంతం మరి ఐపోలవరం మండలం, జీవేమవరం గ్రామం. ఆ రోజుల్లోనే అంత గొప్ప టీచర్స్ ఉండేవారు.